టీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు జూన్ 9వ తారీఖు ఆదివారం. మరి దినఫలాల శీర్షికలో ఈరోజు మరి జ్యేష్ఠ శుక్ల తదియ మధ్యాహ్నం 3:44 వరకు ఉంటుంది. ఇక నక్షత్రానికి వచ్చేప్పటికి పునర్వసు నక్షత్రం రాత్రి 8:21 నుంచి ఉంటుంది. ఈరోజు మరి రాత్రి 8:21 నుంచి మరి తెల్లారి వరకు కూడా రవి పుష్కర యోగంగా చెప్పడం అనేది ఉంటుంది. కనుక ఈ రాత్రి 8:20 నుంచి తర్వాత తెల్లవారి వరకు కూడా ఎవరైనా సరే కొత్తగా సాధన చేయాలనుకునే వాళ్ళకైతే కనుక ఇది పరమోత్తమ కాలంగా చెప్పవలసి ఉంటుంది. ఇదే రోజు మరి రంభావతం అనేది కూడా ఉంటుంది, రాణా ప్రతాప్ జయంతి అనేది కూడా ఉంటుంది. ఇప్పుడు మరి ముఖ్యమైన రాశి ఫలితాల్లో మేషరాశి వారికి ఎలా ఉంటుందో తెలుసుకుందాం. మేషరాశి వారికి అయితే కనుక ఈరోజు చాలా చక్కటి ఆనందకరమైన సంతృప్తికరమైన పరిస్థితులు ఎదురయ్యే అవకాశాలు అయితే ఉంటాయి. ఆర్థిక వ్యవస్థ అనేది కూడా మరింత మెరుగుపడే అవకాశాలు కనిపించడం అనేది ఉంటుంది. ఎప్పటి నుంచో ఏదైనా సరే దూర ప్రయాణాలు చేయాలి అనుకుంటే కనుక ఆ దూర ప్రయాణాలు చేయడానికి కూడా అంటే అది ఏదైనా సరే పుణ్యక్షేత్ర సందర్శన అనుకోండి, ఇంకోటి ఏదైనప్పటికీ కూడా అది ఉద్యోగపరంగా అయితేనేమి, లేదా వారి యొక్క స్వతంత్ర పని మీద అయితేనేమి, వ్యక్తిగత కార్యాలాపం కోసం అయితేనేమి, ఎలా చేసే ప్రయాణాలు అయినప్పటికీ కూడా అవి సద్వినియోగం అవటం అనేది అయితే కనిపిస్తుంది. ఇక దూర బంధువులు ఎవరైనా సరే మరి తలవంతలంపుగా వీరింటికి రావటం అనేది కూడా ఒకసారి సంభవించవచ్చు. మొత్తం మీద చూసినప్పుడు అయితే కనుక ఈరోజు మరీ చెప్పుకోదగిన ఇబ్బందులు అయితే కనుక మేషరాశి వారికి కనిపించడం లేదు. అయినప్పటికీ కూడా ఈరోజు ఎక్కువగా వీరు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే కనుక మరింత మెరుగైన ఫలితాలు పొందే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. వృషభ రాశి వారికి అయితే కనుక ఈరోజు ఆర్థిక వ్యవహారాలు ఈరోజు కూడా తగినంత జాగ్రత్తగానే ఉండవలసిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. అనవసరం ఖర్చులకి జోలికి పోకుండా సాధ్యమైనంత వరకు కూడా అచితూచి అడుగు వేయటం అనేది మంచిది. నూతన పెట్టుబడులకి ఇది ఏమాత్రం ప్రోత్సాహకరమైన వాతావరణం సమయం కాదు. ఇక ఆరోగ్య విషయంలో ముఖ్యంగా గొంతుకు సంబంధించిన కానీ దీర్ఘకాలిక ముఖ్యంగా మధుమేహం ఇలాంటివి ఏదైనా మూత్ర సంబంధించిన వ్యాధులు ఏవైతే ఉంటాయి వాటి విషయంలో కూడా ఒకంత జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. ఇక మిగతా అన్ని విషయాల్లో మరీ చెప్పుకోదగిన ఇబ్బందులు అయితే రావట్లేదు. ఈరోజు సాధ్యమైనంత వరకు లక్ష్మీదేవికి సంబంధించిన పూజలు చేసుకోవడం అనేది ఉత్తమం. ఇక మిథున రాశి వారికి అయితే కనుక ఈరోజు మిశ్రమంగా సాగడం అనేది అయితే ఉంటుంది. ఖర్చులు అధికంగా ఉన్నప్పటికీ కూడా అవి వారి యొక్క వ్యక్తిగత ప్రయోజనాలకే చేస్తారు కాబట్టి పెద్దగా బాధపడే అవకాశాలు అయితే ఉండలేదు. కానీ ఉన్నట్టుండి భార్యాభర్తలు అప్పటిదాకా చక్కగా మాట్లాడుకుంటున్న వాళ్ళ మధ్య, లేదా అమ్మా నాన్న మరి కుటుంబ సభ్యులు అప్పటిదాకా మంచిగా మాట్లాడుకుంటున్న వాళ్ళైనా ఉన్నట్టుండి ఆకస్మికంగా ఏవైనా సరే కొంతవరకు అపార్థాలకు కానీ చిన్న చిన్న కలహాలకు కానీ చోటు చేసుకునే పరిస్థితులు అయితే కలగవచ్చు. కనుక ఒకంత జాగ్రత్తగా ఉండటం అనేది అవసరం. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా శ్రీరామ వారికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. ఇక కర్కాటక రాశి వారికి అయితే కనుక ఈరోజు చాలా చక్కటి ప్రోత్సాహకరమైన వాతావరణం లభించడం అనేది ఉంటుంది. నిన్నటిదాకా మరి ఏదైతే విమర్శలు ఉన్నారో లేదా ఏదో ఒక విషయంలో కొంతవరకు వీళ్ళని వేలైతే చూపారో ఈరోజు అయితే కొంతవరకు మీరు చేసింది మంచి పని అని ఎంతో కొంత వీరిని సమర్థించడం అయితే కనిపిస్తుంది. అదే వీరికి కొండంత ఆనందాన్ని ఇవ్వటం అనేది అయితే ఉంటుంది. ఇంకా చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఎప్పటిదాకా ఉన్నప్పటికీ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చాకచక్యంగా ముందుకెళ్ళిపోవటం అనేది అయితే తప్పకుండా ఉంటుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా దత్తాత్రేయుడికి సంబంధించిన పూజలు చేసుకుంటే మరింత మేలు జరిగే అవకాశాలు అయితే ఉంటాయి. ఇంకా సింహరాశి వారికి అయితే కనుక ఈరోజు కూడా వీరికి చాలా చక్కటి ప్రోత్సాహకరమైన వాతావరణం అయితే ఉంటుంది. ఎవరైతే మరి కొత్తగా వీరింట్లో అడుగు పెడతారో లేదా కొత్త బంధువులు కలుసుకుంటారో వాళ్ళ ద్వారా ఎంతో కొంత ఉల్లాసంగా గడపడం అనేది కూడా సాఫీగా సాగిపోవటం అనేది ఉంటుంది. ఇక ఆకస్మికంగా వీళ్ళు చేసే ప్రయత్నాలు కూడా అవన్నీ కూడా కొంతవరకు లాభం దిశగానే వెళ్ళటం అనేది ఉంటుంది. ఎప్పటి నుంచి తేలని సమస్య భూ సమస్య కానీ అది గృహ సమస్య కానీ ఏదైనా ఉంటే కనుక దాంట్లో కూడా ఎంతో కొంత పురోభివృద్ధి సాధించడం అనేది అయితే ఉంటుంది. కనుక ఈరోజు వీరు సాధ్యమైనంత వరకు కూడా సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే కనుక మరింత అనుకూలమైన మార్పులు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కన్యారాశి వారు అయితే కనుక ఈరోజు వారికి మరీ చెప్పుకోదగిన అననుకూల ఫలితాలు అయితే ఏమీ కనిపించడం లేదు. ఇక ఎవరైతే మరి ఉద్యోగ రంగంలో ఉంటారో ఆ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా ఈరోజు ఎంతో కొంత పైవారి యొక్క ప్రోత్సాహం లభించేందుకు లేదా పైవాళ్ళు మేము మీకు మేలు చేస్తామని ఒక భరోసా లభించడం కానీ ఇలా కొంత శుభవర్తమానాలు వినే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇంకా ఇదే మరి ఎవరైతే కన్యారాశిలో జన్మించారో ఉత్తర నక్షత్రం కానీ కొంతవరకు హస్త నక్షత్రం వారు కనుక పెళ్లి కోసం వేచి ఉంటే కనుక వారికి మరింత మంచిగా ముందుకు అడుగులు వేయడానికి కూడా ఆస్కారం ఎక్కువగా కనిపిస్తుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు శ్రీరాముడికి సంబంధించిన పూజలు చేసుకోవడం అనేది ఉత్తమం.
ఇంకా తులారాశి వారికి వచ్చేప్పటికి ఈరోజు ఆకస్మికంగా ఏమైనా సరే దూర ప్రయాణాలు చేయడం కానీ లేదా దూరపు బంధువులు వీరింటికి రావటం కానీ జరగవచ్చు. ఇక కొన్ని ఏదైనా సరే శుభకార్యాలాపనకి సంబంధించిన చర్చలు కూడా సాగడం అనేది ఇంట్లో ఉంటుంది. కుటుంబ సభ్యులు పరస్పర మైత్రి పెరగటం అనేది, అలాగే విందు వినోద కాలక్షేపాల్లో పాల్గొనడం అనేది కూడా సంభవించవచ్చు. ఎలా చూసినప్పటికీ కూడా మరీ చెప్పుకోదగిన ఇబ్బందులు అయితే కనుక ఈ తులారాశి వారికి అయితే కనిపించడం లేదు. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వినాయకుడికి సంబంధించిన పూజలు చేసుకోవడం అనేది ఉత్తమం. ఇక వృశ్చిక రాశి వారైతే కనుక ఈరోజు కూడా వారి యొక్క క్రియా విశేషాల్లో కొంతవరకు జాగ్రత్తగా ఉండవలసిన అవసరం అయితే కనిపిస్తుంది. ఏవైనా సరే కొంతవరకు అవమానాలు ఎదురవడానికి లేదా మరి పైవారి యొక్క పేచీలకి లోనవడానికి కానీ ఎవరో ఒకరి యొక్క వేధింపులకు లోనవడానికి కానీ ఆస్కారం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. మనం ఎంత కష్టపడి ఎన్ని మంచి పురస్కారాలు పొందాలనుకున్నప్పటికీ కూడా అందరూ కూడా తీసిపారేసేవారు, వీరిని ఒక మొండివారిగా కొంత కీర్తించేవారు, ఇలా ఏదో రకంగా మన వేలెత్తి చూపేవారు ఎక్కువగా కనిపించే పరిస్థితులు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా జ్యేష్ఠ నక్షత్రం వారు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉంటాయి అవి ఒక రకమైన మూర్ఖపు వాగ్దానాలకి తెరదించేలాగా కనిపిస్తుంది. కనుక ఆ విషయాలు వీళ్ళు ముఖ్యంగా జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళైతే కనుక మరింత జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు మరి ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. ఇంకా ధనుర్రాశి వారికి అయితే కనుక ఈరోజు మరీ చెప్పుకోదగిన ఇబ్బందులు అయితే ఉండవు. అయినప్పటికీ కూడా ఏదైనా సరే దూర ప్రయాణాల విషయంలో కొంతవరకు జాగ్రత్తగా ఉండవలసిన అవసరం అయితే కనిపిస్తుంది. ఇక వీళ్ళింటికి ఎవరైనా సరే కొత్త బంధువులు రావటం కానీ లేదా కొత్త వ్యక్తులు కలయిక కానీ కనిపించవచ్చు. ఇక మిగతా ఆర్థిక వ్యవహారాల్లో పెద్దగా చెప్పుకోదగిన మార్పులు ఉండవు. అలాగే ఆరోగ్య విషయాల్లో కూడా మరీ బెంబేలు పడే పరిస్థితులు అయితే ఏమీ కనిపించడం లేదు. ఇక కేవలం మూలా నక్షత్రం వారు మాత్రం వారి యొక్క ఏదైతే క్రియాకలాపాలు ఉంటాయో కార్యకలాపాలు ఉంటాయో వాటిలో రహస్య ధోరణిని తగ్గించుకోవాలి. లేదంటే ఇతరుల వల్ల ఏదైనా సరే కొంతవరకు మాట పడే అవకాశాలు ఉంటాయి. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వినాయకుడికి సంబంధించిన పూజలు చేసుకోవడం అనేది ఉత్తమం. ఇక మకర రాశి వారికి వచ్చేప్పటికి ఈరోజు చెప్పుకోదగిన నష్టాలు అయితే ఏమీ కనిపించడం లేదు. ఉన్నంతలో ఎక్కువ శాతం మంచి జరుగుతుంది తప్ప చెడు జరిగే అవకాశాలు కనిపించడం లేదు. వీరు ఎలా వెళ్ళినప్పటికీ అంటే గాలివాటిగా వెళ్ళినప్పటికీ కూడా ఏదో రకంగా చివరి నిమిషంలో అదృష్టం తలుపు తట్టే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అలాగని మరి నిర్లక్ష్యంగా వెళ్ళటం అనేది అది ఇంటి సభ్యుల పరంగా ఏదైనా సరే కొంతవరకు ఇబ్బందులు కలిగించే అవకాశాలు అయితే కనిపిస్తాయి. కనుక కుటుంబ సభ్యుల వ్యవహారాలతో మాత్రం కొంతవరకు జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. తర్వాత వ్యక్తిగత ఆరోగ్య విషయంలోకి వచ్చేప్పటికి వ్యసనాల రూపంలో ఉండే ఏవైనా సరే కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశాలు అయితే ఉంటాయి. కనుక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు ధూమావతిని పూజించడం అనేది మంచిది. ఇక కుంభరాశి వారికి వచ్చేప్పటికి ఈరోజు మరీ చెప్పుకోదగిన ఇబ్బందులు అయితే ఏమీ కనిపించడం లేదు. కానీ గృహంలో మాత్రం కొంత భార్య ఆరోగ్యం కానీ లేదా ప్రథమ సంతానం ఆరోగ్యం కానీ కొంతవరకు ఏదైనా సరే కొంత అసౌకర్యం కలిగించే అవకాశాలు అయితే కనిపిస్తాయి. ఇక చేసే వృత్తి ఉద్యోగాల్లో పెద్దగా చెప్పుకోదగిన మార్పులు అయితే రావటం లేదు. అలాగే ఏదైనా సరే ఏ పని తలపెట్టినప్పటికీ కూడా అందులో అయితే మొదట కొన్ని అడ్డంకులు అయితే ఏర్పడినప్పటికీ కూడా చివరి వీరి యొక్క పట్టుదలతో అయితేనేమి నీతి నిజాయితీలతో అయితేమి వాటిని మొత్తానికైతే ఎదుర్కోవడం రావటం అయితే ఉంటుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు వినాయకుడికి సంబంధించిన పూజలు చేసుకోవడం అనేది ఉత్తమం. ఇక చివరిగా మీన రాశికి వచ్చేప్పటికి మీన రాశి వారికి అయితే కనుక ఈరోజు కొంతవరకు ఇంటి వ్యవహారాలు వీరు కూడా కొంతవరకు జాగ్రత్తగా ఉండవలసిన అవసరం అయితే కనిపిస్తుంది. మనం ఎంత మంచి చేద్దాం అనుకున్నప్పటికీ కూడా ఎంత స్థానంతో వెళ్ళినప్పటికీ కూడా మరి అవతల వాళ్ళు దాన్ని గుర్తించలేకపోవటం, ఏదో రకంగా మనని వేలెత్తి చూపడం, ఇంట్లో అనవసరపు వాదాలకి తెర ఎత్తడం అనేది ఇలాంటి విషయాలన్నీ కూడా వీరిని కొంతవరకు బాధించడం అనేది అయితే ఉంటుంది. ఇక ఆర్థిక విషయాల్లో మరీ చెప్పుకోదగిన వ్యతిరేకత అయితే ఏమీ లేదు. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు బగలాముఖికి సంబంధించిన పూజలు చేసుకోవడం అనేది ఉత్తమం.